తరంలో చాలా శాతం మంది తొందరగా పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. కెరియర్ కే ప్రాధాన్యతను ఇచ్చి శారీరకంగా బలహీనులుగా మారి తర్వాతి తరం లేకుండా పోతున్నారు. చాలా మందికి పిల్లలు పుట్టడం లేదు. దేనికి కారణాలు లోతుగా చూస్తే ఆశ్చర్యపోతాం. సాధారణంగా వయసుతో పాటు వందత్వ సమస్యలు పెరుగుతాయి. ఇన్ఫెర్టిలిటీ సంకేతాలు, లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు. అయితే మహిళలతో పాటు మగవాళ్లలో సంతాన సమస్యలను సూచించే 5 ప్రధాన లక్షణాలు చూద్దాం. పీరియడ్స్ రాకపోవడం, మోనోపాజ్ దశకు ఇంకా చేరుకొని ఆరోగ్యంగా ఉన్న మహిళకు ప్రతి నెల పీరియడ్స్ వస్తాయి. అయితే స్ట్రెస్, హెవీ వర్కౌట్స్, ఇతర కారణాలతో కొన్నిసార్లు పీరియడ్స్ రాకపోవచ్చు. కానీ నెలల తరబడి పీరియడ్స్ రాకపోతే ఏదో ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉందని అర్థం. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ యావరేజ్ ఉమెన్ మెన్స్ట్రువల్ సైకిల్ 28 రోజులు ఉంటుంది. పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తూ ఉంటే ఈ సైకిల్ డేస్ కాస్త అటు ఇటు ఉన్నా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఉదాహరణకు ఒక నెలలో 33 రోజుల మెన్స్ట్రువల్ సైకిల్ ఉంటే మరో నెలలో 31 రోజులు లేదా 35 రోజుల సైకిల్ ఉన్నా నార్మల్ పీరియడ్స్ గా పరిగణిస్తారు. కానీ ఈ సైకిల్స్ ప్రతి నెల మారుతూ ఉంటాయి. పీరియడ్స్ ఎప్పుడు వస్తుందో కూడా మహిళలు అంచనా వేయలేకపోవచ్చు. హార్మోన్ సమస్యలు లేదా పీసీఓఎస్ లాంటి సమస్యలు ఉంటే ఇలా పీరియడ్స్ క్రమం తప్పవచ్చు. ఈ రెండు మహిళల్లో ఇన్ఫెర్టిలిటీకి ముఖ్యమైన కారణాలు. పెయిన్ఫుల్, హెవీ పీరియడ్స్. చాలా మంది మహిళలకు పీరియడ్స్ టైంలో క్రాంప్స్ కామన్. కానీ కొందరిలో మాత్రం ఈ నొప్పి భరించలేనిదిగా ఉండవచ్చు. ఎక్కువ బ్లీడింగ్ కావచ్చు. దీనివల్ల రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోవచ్చు. ఇది ఎండోమెట్రియాసిస్ లక్షణం కావచ్చు. ఇది కూడా ఇన్ఫెర్టిలిటీ సంకేతం. హార్మోన్ హెచ్చుతగ్గుల లక్షణాలు. మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత సంకేతాలు సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కారణంగా చర్మ సమస్యలు, డ్రైవ్ తగ్గడం, ముఖంపై అవాంఛిత రోమాలు, జుట్టు రాలిపోవడం, బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వాలి. మగవాళ్లలో టెస్టోస్టెరాన్ వంటి ప్రైమరీ సెక్స్ హార్మోన్ లెవెల్స్ తగ్గితే లైంగిక కోరికలు తగ్గుతాయి. ఇలాంటి మార్పులు సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలను సూచిస్తాయి.